ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దాచేయండి ఆయన. గడిచిన వారాలలో మేము మాట్లాడుకునేటువంటి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఈ స్థలంలో కొద్దిసేపు టీవీ కార్యక్రమంలో టెలికాస్ట్ చేయడానికి కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం దాచేయండి ఆయన. తండ్రి ప్రభా, పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ, మేమైతే ఏ విధమైనటువంటి శక్తి సంపన్నులము కాదు, కానీ మీ మహిమతోటి మీ ప్రభావాలతోటి ముందుకు నడిచేటువంటి మీ విశ్వాసమైనటువంటి మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించి ఈరోజు ఈ సమయంలో మాట్లాడించి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి రక్షణ మార్గం అనేటువంటి టీవీలో టెలికాస్ట్ చేయటానికి మీరు సహకరించండి, సహాయం చేయండి. మీ బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి స్థలంలోకి వచ్చి యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులైనందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాచేయండి ఆయన. ఈరోజు ఈ రకంగా ఈ స్థలంలో మేమందరము ఏకస్థలమై ఈ కార్యక్రమం చేయటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకొని మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాచేయమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన వారాలలో ధనాన్ని ఆశించినటువంటి వారి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ధనాన్ని ఆశించి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అలాగే అదే ధనం దేవుడు ఇచ్చినట్లయితే ఆ ధనముతోటి ఎంతమంది మరి ఏ రకంగా దేవుని మన్ననలు పొందారో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ధనం అనేటువంటిది మనిషి బ్రతకటానికి అవసరమైనటువంటిదే, కానీ అతిగా దానిని ప్రేమించినట్లయితే మనుషుల యొక్క మరి జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నది. అలాగే బిలాము ధనాన్ని ఆశించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే గెహాజీ తన గురువుని ఆశ్రయించి కూడా ధనాన్ని ఆశించి తన యొక్క లేనిపోయినటువంటి శరీర రుగ్మతలు తెచ్చుకున్నాడని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇస్కరియోతు యోధ ప్రభు వెంబడించి కూడా సరైనటువంటి అవగాహన లేనటువంటి జీవితాన్ని కోల్పోయినట్లుగా మనం చూసాం. అలాగే ఆకాను ధనాన్ని ఆశించి ఆకాను ఆ ధనంతోటి తన జీవితము తన యొక్క కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. అదే ధనం దేవుడు కానీ ఇచ్చినట్లయితే దానితోటి సమృద్ధిగా మరి ఆ ధనాన్ని హెచ్చించి ఎంతోమంది మహోన్నతులు ఆ ధనముతోటి మరి సమాజ సేవ కోసం శ్రేయస్సు కోసం మరి పాటుపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు ఎన్నో మాటలు మనకు కనపడతా ఉంటాయి, ఎన్నో వాక్యాలు మనకు కనపడతా ఉంటాయి. అబ్రహాము దేవుడిచ్చినటువంటి ధనంతో ఎంతో ఘనమైనటువంటి సత్కార్యములు చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. అలాగే యాకోబు, తర్వాత యోబు గ్రంథంలో మనం మాట్లాడుకుందాం. యోబుకు తనకి ఇచ్చినటువంటి ధనాన్ని అంతటిని కూడా సాతాను యొక్క ప్రభావంతో, సాతాను యొక్క మరి చేసినటువంటి దుశ్చర్యతోటి తన ధనం కోల్పోయాడు, తన స్థితిగతులన్నీ కోల్పోయి మరి యోబు ఎన్నో బాధలతోటి వేదనలతోటి ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా చూసుకున్నాం. కానీ యోబు బాధలలో ఉండగా, వేదనలలో ఉండగా తన యొక్క స్నేహితులైనటువంటి వారు కూడా ఎన్నో అవహేళన చేసి తన బ్రతుకు దినములలో తన యొక్క జీవితం ఎంతో పరిపూర్ణంగా సాగేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి నుంచోటానికి అవకాశం లేనటువంటి స్నేహితులు కూడా అపహేళన చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. చూడండి, అలాగే తన ముగ్గురు స్నేహితులు కూడా హేళన చేసి తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క మరి బాధలు వేదనలు తీర్చలాగా ఇంకా ఎన్నో బాధలు కలిగించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ ముగ్గురే కాకుండా బైబిల్ గ్రంథంలో ఇంకా ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. ఆ వ్యక్తిని కూడా గుర్తు చేసుకుని ఈరోజు మరికొందరిని మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ధనంతోటి మనిషి యొక్క జీవితం పరమార్థమైనటువంటి దశకు చేరదు. ధనంతోటి జీవితం అంతా వ్యర్థముగా మరి నడుస్తుందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాంటి ధనాన్ని ఆశించకుండా ఆ ధనంతోటి ఒకవేళ దేవుడు మనకి ఇచ్చినట్లయితే ఆ ధనంతోటి సత్కార్యాలు చేసి దేవుని యొక్క మన్ననలను పొంది దేవునికి విధేయులుగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దాన్ని మనం ముందుకు సాగించుదాం. అలాగే యోబు గ్రంథంలో 4వ వ్యక్తి మనకు కనపడతాడు. ముగ్గురు స్నేహితులు కాకుండా 4వ వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. ఆ 4వ వ్యక్తి గురించి ఈరోజు కొద్దిగా చూసుకుని ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో 32వ అధ్యాయంలో కనపడతా ఉంది. చూడండి, 32వ అధ్యాయంలో మనకి కనపడతా ఉంది. చూడండి, ముగ్గురు
మరి స్నేహితులు యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట సాలించిరి. అప్పుడు రామవంశస్థుడను భూజీయుడగు బరకయులు కుమారుడగు ఏలూరు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట చూసి అతని మీద బహుగా కోపగించని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో 32వ అధ్యాయం 2వ వచనం కనపడతా ఉంది. చూడండి ఒకసారి. అప్పుడు రాము వంశస్థుడు భూజీయుడను బరికేల కుమారునగు ఏలూహు యోబు దేవుడి కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూసి అతని మీద బహుగా కోపించను. చూడండి, బాధలు వేదనలు ఉన్నప్పుడు మనం దేవుని అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే యోబు అడుగుతా ఉన్నాడు, ఎందుకంటే నా స్థితిగతులు అన్నీ ఈ రకంగా ఉన్నాయి, నీవు ఎంతో నాకు ధన సంపదనిచ్చావో, ధన సంపద అంతా నాశనం అయిపోయింది, కానీ నేను ఈరోజు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నేనున్నాను, కానీ నాకు ఎందుకు ఈ యొక్క స్థితిని కలగజేసావని చెప్పి అన్నప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు అపహేళన చేశారు. 4వ వ్యక్తి మనకి ఇక్కడ కనపడతా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని చూసి మనల్ని హేళన చేయాలని చెప్పి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి కనపడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో వారి విధానం మనకు తెలియజేస్తాం. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ముందుకు సాగుదాం. అలాగే ఇక్కడ మరి ఈ యొక్క చిన్న వయసులో ఉన్నటువంటి భూజీయుడైన బరకేయుల కుమారుడు ఏలూహు యోబు తనకంటే తానే దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్లు చూసి అతని మీద బహుగా కోపగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. చూడండి, అతను అంటా ఉన్నాడు. ఇక్కడ 6వ వచనంలో ఆఖరులో కనపడతా ఉంది. చూడండి, నేను కావున భూజీయుడైన బరకేయుల కుమారుడగు ఏలీహు ఎలాగూ మాట్లాడసాగాను, నేను పిన్న వయసు కలవాడను, మీరు బహు వృద్ధులు, ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యమును మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తితోగు దేవుని ఊపిరి వానికి వేసన కలగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయసు గలవారు ఒకప్పుడు మరి యవనస్తులైనటువంటి వారు కూడా జ్ఞానవంతులు కాదని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం. అతను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. దాన్ని ఎత్తి చూపించి యోబును అడుగుతా ఉన్నాడు, ఎందుకంటే నీవు జ్ఞానవంతుడు, ఎంతో బుద్ధిమంతుడు, గుణవంతుడు అనుకున్నాను, కానీ నీవు ఈ సమయంలో నీవు దేవునిని ప్రాధేయపడతాం మానేసి దేవుడిని నిందించి నిలదీసేటువంటి ఒక శక్తి వంతుడువా నీవు, ఎందుకంటే నేను చిన్న వయసు కలిగినటువంటి వాడిని ఇప్పుడు దాకా మాట్లాడుకూరుకున్నాను, కానీ నిన్ను నేను ఇప్పుడు ప్రశ్నించుతా ఉన్నాను, ఎందుకంటే నీవు జ్ఞానము కలిగినటువంటి వాడు అనుకున్నాను, కానీ నువ్వు కూడా అజ్ఞాన సంబంధమైనటువంటి వాడు అని చెప్పి హెచ్చరించుతా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. చూడండి, మనం కూడా చాలామంది అనుకుంటారు మనలో కూడా నేను ఎంతో ఉన్నతమైనటువంటి వాడిని, ఎంతో మరి వయసు కలిగినటువంటి వాడిని, లేకపోతే ఎంతో తెలివి కలిగినటువంటి వాడిని, నాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఇలాగా అని చెప్పి మనం కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా మన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకొని మాట్లాడుతూ ఉంటాం. కానీ అది దేవుని దృష్టిలో నీతి కాదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని ద్వారాగా మనం ఎప్పుడైనా దేవుని యొక్క మరి విధానాలని, దేవుని యొక్క ప్రణాళికలను మనం ఆశ్రయించగలిగినట్లయితే మన జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ కొన్ని సందర్భాలలో ఎందుకంటే మరి దేవునికి విధేయులు కాకుండా అవిధేయులుగా మనం మారిపోతున్నామేమో, మనల్ని మనం చూసుకోకుండా మాట్లాడినట్లయితే దేవుడు దానికి మనకి శిక్ష విధించే మరి అవకాశం కూడా ఉందని చెప్పి యోబు గ్రంథము తెలియజేస్తూ ఉంది. 38వ వచనం వచ్చేటప్పటికి చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంచి మాట ఒకటి మనకు కనపడతా ఉంది. 38వ అధ్యాయంలో మనకు ఒక మాట కనపడతా ఉంది. చూడండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను
చెరుపుతున్న వీడెవడు. చూడండి, ఇక్కడ జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వరకు ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎన్నో నిందించాడు, ఎన్నో రకాలైనటువంటి బాధలలో ఉన్నటువంటి వాడికి ఆ బాధలు వేదనలు తీర్చవలసినటువంటిది పోయి చివరికి ఏవో మాటలు తనకు వచ్చినటువంటి మాటలన్నీ అన్నాడు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా నీతిమంతమైనటువంటి కాదు, దేవునికి మరి దృష్టిలో ఈ సక్రమైనటువంటి మాటలు కాదని దేవుడికి తెలిసినప్పుడు అంటా ఉన్నాడు. చూడండి, గద్దించి అంటా ఉన్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతున్న వీడెవడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా మనం జ్ఞానము లేనటువంటి మాటలను చెప్పి మన ఆలోచనలు చెరిపేటువంటి వాళ్ళుగా చాలామంది మనకి కనపడతా ఉంటారు. మనల్ని రకరకాలుగా నిందించేటువంటి వాళ్ళు కూడా కనపడతా ఉంటారు అప్పుడప్పుడు. కానీ దేవుని దృష్టిలో అదంతా యథార్థం కాదు. దేవుని దృష్టిలో నిజమైనటువంటి మరి సత్య మార్గంలో నడవాలని దేవుడు ఆలోచించుతా ఉన్నాడు. ఆ సత్య జీవ మార్గంలో మనం నడవలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మన జీవితానికి కావాల్సింది మరి ఆ దేవుడు మనకి అనుగ్రహించకపోగా కొన్ని సందర్భాలలో మన యొక్క జీవితాలకి కావలసినటువంటిది ఏది కూడా మరి దేవుడు ఇవ్వకపోవచ్చు. మనల్ని గద్దించి మన యొక్క జీవితాలని మనం వ్యర్థముగా నడిపేటువంటి మన యొక్క విధానాలను కూడా సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి కొంత అవకాశం కూడా ఉండొచ్చేమో. బైబిల్ గ్రంథంలో ఇక్కడ 3 స్నేహితులు అపహేళన చేశారు. 4వ వాడు కూడా పక్కన ఉన్నాడు. ఇతని స్నేహితుడో లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ నేను చిన్న వయసు కలిగినటువంటి వాడిని ఇప్పుడు వరకు చూస్తా ఊరుకున్నాను. కానీ జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నా ఉన్నప్పుడు దేవుడికి కోపం వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకంటే జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతున్న వీడెవడు. ఎందుకంటే ఇక్కడ 3వ వచనం కనపడతా ఉంది, పౌరసము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదను, నీవు దానిని నాకు తెలియజెప్పును. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో దేవుడు కూడా మనకి ప్రశ్న వేసేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. కానీ దేవుడే నిజమైనటువంటి ప్రశ్న వేసి మన జీవితాలలో ఉన్నటువంటిది నువ్వు ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి దేవుడు హెచ్చరించినప్పుడు మన జీవితం ఎలా ఉండదో ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టముగా మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, దేవుడు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి వారంగా ఉంటామేమో, కానీ మన యొక్క జీవితాలన్నీ కూడా వ్యర్థంగా నడుపుకుంటున్నామేమో. ఒక్కసారి దేవుని వైపుకు చూడాలి. అలాగే బైబిల్ గ్రంథంలో 40వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. చూడండి, మరియు యెహోవా యోబునకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణలు చేయజూసేవాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగూ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటిది కనపడతా ఉంది. యోబు జీవితంలో దేవుడు ఎప్పుడు కనపడి ఉండకపోవచ్చు, కానీ యోబు జీవితంలో దేవుడిని మరి స్వతహాగా ఇక్కడ చూస్తా ఉన్నాడు. ఎందుకంటే సుడిగాలిలో నుండి మాట్లాడేటువంటి మాటలు చూసినప్పుడు యోబు అంటున్నాడు, ఎందుకంటే నేను నీచుడను, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఒకసారి మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, 3 సార్లు మాట్లాడాను, ఏది ఏమైనప్పుడు కూడా నిన్ను చూసిన తర్వాత నీలో ఉన్నటువంటి శక్తిని చూశాను, నీలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చూశాను. మరి నీలో ఉన్నటువంటి గొప్పదనం చూసిన తర్వాత నాలో ఉన్నటువంటి అజ్ఞానం, నేను ఎంత అజ్ఞానంలో నేను తెలుసుకున్నానని చెప్పి యోబు ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు దేవుడికి. చూడండి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితేనే మన జీవితానికి కావలసినటువంటి అర్థం పరమార్థం ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యోబు గ్రంథంలో మనిషికి కావలసినటువంటి మరి ఆధ్యాత్మిక మార్గము, మనిషి నడవవలసినటువంటి మార్గాలన్నీ కూడా ఎంతో మరి ఆశ్చర్యముగా ఉంటాయి. మనం నడిపించేటువంటి స్థితి కలిగినటువంటిది యోబు గ్రంథం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా యోబుకు కలిగినటువంటి ఒక
ఆ దురవ్యవస్థ నుంచి విడుదల పొందటానికి యోబులో ఉన్నటువంటి గొప్పదనాన్ని ఈ గ్రంథంలో ప్రదర్శించాడు. దేవుడికి ఇష్టడిగా మారినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 42వ వచనంలోకి వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం. అప్పుడు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నేరదక్కము చేయి వీడెవడు, ఎలాగున యవాసన లేనివాడైనా నేను ఏమీ నరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపును. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానికి నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. చూడండి, వినికిడి చేత నేను విన్నాను ఒకప్పుడు, ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి విన్నాను వినికిడి చేత. కానీ కన్నులారా నిన్ను చూస్తావని, నిన్ను చూసిన తర్వాత నా జీవితానికి కావలసినటువంటిది ప్రతిదీ కూడా చూశాను. ఎందుకంటే నాకు ఈ జీవితమే అక్కర్లేదు, నన్ను ఈ లోకాన్ని నుంచి నన్ను దూరం చేయని చెప్పి అడుగుతా ఉన్నాడు, అడగాలని ఆశించుతా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రము యోబుకి గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాటలు పలికినటువంటి వారిని కూడా దేవుడు కొన్ని సందర్భాలలో మరి వారిని కూడా మరి మంచి మార్గంలో పెట్టాలని చెప్పి ఆశించుతూ ఉంటాడు. చాలామంది మరి సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, కొన్ని సందర్భాలలో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి ఈ సమాజానికి కావలసినటువంటిది మాట్లాడుకోకుండా వ్యర్థముగా జీవితం గడుపుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చరించుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ 7వ వచనం కనపడతా ఉంది. చూడండి, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఏలీఫజుతో ఎలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు నిన్ను నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుస్తున్నది. చూడండి, ఎందుకంటే మీరు యుక్తమైనటువంటి మాట ఒక్కటి పలికారా? మీరు ఎవరైనా ఎప్పుడైనా బాధలలో వేదనలో ఉన్నప్పుడు వారి బాధలు తీయగలిగారా? వాళ్ళ వేదన నుంచి మీరు ఏదైనా విడుదల పొందడానికి అవకాశం ఇచ్చారా? మీరు ఏమీ లేనేలేదు. ఎందుకంటే మీరు ముగ్గురు కలిపి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలకి నా భక్తుడు ఎంత కుమిలిపోతున్నాడో ఒకసారి ఆలోచించేయండి. మీరెవాళ్ళు? ఎందుకంటే ఒక వ్యక్తి బాధలలో ఉన్నప్పుడు ఓదార్చవలసినటువంటిది పోయి నిందించేటువంటి ఎవరు మీరు? అసలు మీ జీవితం ఏంటి, మీ బ్రతికేంటని చెప్పి ఒక్కసారి అడిగినప్పుడు వాళ్ళ ఆలోచన అనకూడదో చూడండి. ఎందుకంటే కృంగిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళైతే మరి దేవుని వైపుకి చూడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఎప్పుడైనా మీరు చేయగలిగినటువంటిది ఏంటి? మీరు ఏదైనా చేయగలరు. ఎవరైనా బాధలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ వేదనల నుంచి విడుదల పొందడానికి మీరు ఏమైనా సహాయం చేయగలరా? ఆ సహాయం చేసినట్లయితే వాళ్ళ జీవితాలు పరిపూర్ణంగా ముందుకు సాగుతాయేమో. ఎందుకంటే మీ వ్యర్థమైనటువంటి మాటలతోటి మీరు పలికేటువంటి వాటితోటి కూడా వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేస్తున్నారేమో అని చెప్పి హెచ్చరించుతా ఉంది. ఈ యొక్క యోబు గ్రంథం అంటే ఆషామాష అయినటువంటిది కాదు. బైబిల్ గ్రంథం అంతటికీ కూడా జీవనాడి లాంటి యోబు గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు మనకి కనపడతా ఉంటాయి. అలాగే 8వ వచనంలో ఆకరం కనపడతా ఉంది. అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఎందుకంటే మీరు యుక్తమైనది ఏది కూడా పలకలేదు. ముగ్గురు స్నేహితులు పలకలేదు. ఇంకా పక్కనున్నాడు స్నేహితుడు ఎవడో మనకు పూర్తిగా తెలియదు, కానీ అతను కూడా పలకలేదు. అతను కూడా మరి చిన్న వయసులో ఉండి కూడా ఎక్కువ మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నా ఉంది. ఎందుకంటే జ్ఞానము లేనటువంటి వీడెవడని చెప్పి దేవుడు కూడా ప్రశ్నించుతా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అలాగే 10వ వచనం కనపడతా ఉంది. చూడండి, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు
పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. చూడండి, ఎందుకంటే అప్పటి వరకు కాకులు, గ్రద్దలు, రాబందులు పొడిసినటువంటి వారిగా ఉన్నటువంటి స్నేహితుల గురించి ప్రార్థన చేయటువంటి చూడండి, దేవుడు అంటామని వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వీళ్ళు ఎవరన్నప్పుడు యోబు ప్రార్థన చేసే వాళ్ళ గురించి, ప్రభువా తెలుసో తెలకో వాళ్ళ యొక్క జీవితాలలో కొన్ని మరి కోల్పోయారేమో, ఎందుకంటే బుద్ధిహీనులుగా నిలబడ్డారేమో, నీ ఎదట మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడారేమో, ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళకి కూడా నువ్వు క్షమించి వారిని విడిచిపెట్టు అని చెప్పి యోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సోదరులు, అంత బాధలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రార్థన చేసేటువంటి స్థితికి వెళ్ళాడు అని అంటే బైబిల్ గ్రంథం ఎంత అద్భుతంగా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుందో మనకు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. చూడండి, యోబు తనకి కలిగిన నష్టాన్నంతా కూడా దేవుడు మరి పూర్తి చేసినట్లుగా మరి ఇక్కడ బైబిల్ గ్రంథం పరిచయం చేస్తూ ఉంది. అతనికి కలిగినటువంటి నష్టమును పూర్తి చేసి తనకు ఇదివరకు ఉన్నటువంటి ఆస్తి కన్నా ఎన్నో రెట్లు ఇచ్చారని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంలో మనం మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ యోబుని చూసి మనం నేర్చుకోగలిగినట్లయితే మన యొక్క స్థితిగతులలో బాధలలో ఉన్నామేమో, వేదనలలో ఉన్నామేమో, బాధలు వేదనలలో ఉన్నప్పుడు మనం దేవుని వైపుకు చూడగలిగితే ఆ దేవుడే మనకి మంచి రక్షణ కలగజేసి గొప్ప జీవితాన్ని ఇస్తాడని చెప్పి మనం అనుకున్నట్లయితే నిజంగా కూడా ఇస్తాడు. అలాగే ఈ 10వ వచనాన్ని బట్టి చూసినట్లయితే యోబుని దేవుడు గౌరవించినటువంటి విధానం ఎంతో అద్భుతంగా మనకి కనపడతా ఉంది. అతన్ని ఎంతో సంపన్నుడిగా చేసినటువంటి విధానం కూడా మనకి ఎంతో మరి గొప్పగా కనపడతా ఉంది బైబిల్ గ్రంథంలో. మరి భాగ్యవంతుడిగా చేసినటువంటి యోబుకి, భాగ్యవంతుడిగా చేసినటువంటి యోబును మనం చూసుకున్నట్లయితే యోబులో ఉన్నటువంటి గొప్పదనం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ధనాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంతమంది గొప్పవాళ్ళు అయితే, ధనాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంత దుర్మార్గంగా నడిచినటువంటి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనపడతా ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు వరకు మనం కొంతమందిని చూసుకున్నాం. బైబిల్ గ్రంథం నుంచి 1వ సమూయేలు గ్రంథం నుంచి మరి ఇంకొక ధనవంతుడి గురించి కూడా చూసుకుందాం. ఆ ధనవంతుడిలో ఉన్నటువంటి ధనములో ఉన్నటువంటి దుశ్చర్య గురించి మనం చూసుకుందాం. ఆ ధనవంతుడు చేసినటువంటి స్థితిగతుల గురించి కూడా మనం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి 1వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము మనకి 2వ వచనంలో కనపడతా ఉంది. చూద్దాం ఒకసారి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల పొచ్చు కత్తించుటకై పోయి ఉండెను. అతడి పేరు నాబాలు. అతని భార్య అబిగయలు. ఈ స్త్రీ సబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చూడండి, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నాబాల్ అనేటువంటి వ్యక్తికి మరి ఎంతో గొప్ప ధనవంతుడు, కానీ ఇక్కడ మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడని చెప్పి తెలియబడతా ఉంది. కానీ కాలేబు సంతతి వాడని చెప్పి ఇక్కడ ఒక మాట తెలియబడతా ఉంది. కాలేబు అంటే, కాలేబు గురించి మనం తెలుసుకోగలిగినట్లయితే కాలేబు ఎంతో దేవునికి విధేయుడిగా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పాటులు పడినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. కానీ దేవుడు కూడా కాలేబుకి మరి ఆశీర్వదించిన విధానం కూడా ఎంతో గొప్పది. ఎందుకంటే కాలేబుని ఆశీర్వదించాడు. నీ సంతతికి, నీకు నీ సంతతికి కూడా నేను గొప్ప ఆశీర్వాదము కలగజేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి మిమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పి మాట ఇచ్చినటువంటి దేవుడు కాలేబుకి. అలాగే ఆ కాలేబు సంతతిలో ఉన్నటువంటి వాడు, మోటువాడైనటువంటి వాడు, దుర్మార్గుడునైనటువంటి వాడు నాబాలుని చూడగా, ఎందుకంటే తన పెద్దలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదముతోటి మరి అభివృద్ధి చెంది ఎంతో ధనవంతుడిగా విరతికెక్కినటువంటి వాడు కూడా మనస్సులో ఉన్నటువంటి అహంభావంతో తన జీవితం ఏ రకంగా ముగిసిపోయిందో బైబిల్ గ్రంథంలో మనం వేరే చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే తన జీవితం అంతా వ్యర్థముగా ముగించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. తను
ఏ రకంగా కూడా తన ధనముతోటి ఎవరికి సహాయం చేయకపోగా ఆ ధన మదముతోటి చివరికి తన జీవితం కూడా వ్యర్థంగా ముగించుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. కిందకి చదువుకొని వివరణ తెలుసుకుని ఇంకా ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథంలో ఇంకా ఎంతోమంది ధనము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ధనముతోటి ఏ రకంగా చేశారో చూద్దాం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లనను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కృష్ణ ప్రశ్నలను అడిగి ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలని. చూడండి, బైబిల్ గ్రంథంలో మంచి మాట మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దావీదు అనేటువంటి వ్యక్తి దేవుడు దీవించినటువంటి వ్యక్తి, దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి. దావీదు మరి ఎంతో బాధల వేదనలో ఉన్నప్పుడు దావీదు మరి సౌలు రాజుకి జడిసి పారిపోయినప్పుడు ఆ కొండ గృహాలలోనూ ఆ సందులలోనూ దాగి ఉన్నప్పుడు దావీదు నాబాలు వద్దకు పంపిన తీరు చూస్తే ఎంతో దీనస్థితి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నాబాలు దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి దీవించి మనకి కావలసినటువంటి సహాయాన్ని ఆర్జించండి, కొంత తీసుకురండి, మనం తిందాము బ్రతుకుదామని చెప్పి అన్నప్పుడు నాబాలు ఎన్నో మాటలు మాట్లాడి అనరానటువంటి మాటలు మాట్లాడి చివరికి నాబాలు మరి వీరికి ఏమి ఇవ్వకపోగా తనలో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి మాటలతోటి వీళ్ళ మనస్సులు మనోభావాలు దెబ్బతీసినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. చూడండి, చాలా సందర్భాలలో మనము కూడా కొంతమందిని అలాగే మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా అవహేళనతోటి హింసిస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి మాటలతోటి బాధలలో ఉన్నటువంటి వాళ్ళని, వేదనలో ఉన్నటువంటి వాళ్ళని సూటిపోటి మాటలతోటి హింసిస్తూ ఉంటాం. అది మానవ సహజమైనటువంటి లక్షణం. దాని నుంచి నీవు దేవుడిని నమ్మినటువంటి బిడ్డవు విడుదల పొందటానికి నీవు అవకాశం నిలుక్కో అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కానీ దైవ సంబంధమైనటువంటి వారమైనప్పుడు కూడా మనం అజ్ఞాన సంబంధంగా మనం మెసులుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. అదే మన యొక్క జీవితానికి అర్థం లేనటువంటిది ఇస్తుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే తను చేసినటువంటి దుర్మార్గం గురించి ఇక్కడ 23వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, 23వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, అబిగయలు దావీదునకు కనుగొని గర్భముల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనను, నా ఏలినవాడ, నీ దోషము నా మీద ఎంచుము, నీ దాసురాలునైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలునైన నేను చెప్పు మాటలు ఆలకింపుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు మోటుతనమును, అతని గుణమును నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. చూడండి, ఎందుకంటే మరి భార్య మరి అక్కడ సరి చేస్తూ ఉంది. ఎందుకంటే భర్తలో ఉన్నటువంటి దుర్గుణాన్ని సరి చేస్తూ ఉంది. చూడండి, మరి భార్య ఎందుకంటే ఎప్పుడైతే మరి అనరాని మాటలని దూషించడని తెలుసుకుందో మరి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసేది నా భర్త మోటువాడు, ఎందుకంటే అతని గుణం అతని పేరే తెలియజేస్తూ ఉంది. అతనిని క్షమించు అని చెప్పి భార్య మరి ప్రాధేయపడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులకు.